ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. సో నిన్న కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత చాలా మందికి ఒక డౌట్ వచ్చింది. మన వాహనాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు సంక్రాంతికి బోల్డ్ అన్ని బస్సులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే నిన్న కాలిపోయిన బస్సు వీటికంటే 1000 రెట్లు నయమే. చాలా అధ్వాన్నమైన బస్సులు వస్తాయి. ఒక్కసారి లోపలికి ఎక్కామా అయితే గమ్యస్థానానికి లేదా పైకే అన్నట్టు ఉంటాయి. అట్లాంటి బస్సులు మీకు డౌట్ వస్తుంది, వెనకాల నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటాయి. ఇవి దయచేసి ఎక్కకూడదు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఎక్కువ బండ్లు నాగాల్యాండ్లో రిజిస్టర్ అవుతాయి అంటే ఇక్కడి ట్యాక్సులు వేరు, అక్కడి ట్యాక్సులు వేరు, ఇక్కడ పర్మిషన్లు వేరు, అక్కడ పర్మిషన్లు వేరు. పర్మిషన్లు అంటే పెద్దగా ఏమీ ఉండవు. ఇప్పుడు ఒక పెద్ద బస్సుకి 32 సీటింగ్ కెపాసిటీ వీళ్ళు అనుమతిస్తారు. 32 సీటింగ్ కెపాసిటీ అంటే సీటుకి మధ్యలో కొంచెం మనిషి ఇటు అటు పోయే గ్యాప్ ఉండడం, మధ్యలో కూడా కొంచెం విశాలమైన ప్లేస్ ఉండడం, అండ్ మిగతావి వీళ్ళు అడిగే సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉండడం. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో 46 సీట్లతో వస్తారు. అంటే అడిషనల్గా అంటే ఏంటి, సీట్ని ఇంకా దగ్గరికి జరిపితే మళ్ళీ 4-5 సీట్లు పట్టే స్పేస్ వస్తుంది వాళ్ళకి. అక్కడ ఇంకా ఇరికిస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే అది అలా చేయకూడదు, కానీ వీళ్ళు వ్యాపార నిమిత్తం అలా చేస్తారు. మరి దానికి అలా చేసినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేస్తాడు, నాగాల్యాండ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంది. పిచ్చిగా అంటే నీ బస్సు అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా ఆర్టీఓ ఆఫీస్కి. ఇక్కడ నుంచి ఆన్లైన్లోనే నువ్వు పేపర్లు పంపించేస్తే రిజిస్టర్ అయ్యి వచ్చేస్తుంది. కనీసం సంవత్సరం 4 సార్లు కూడా బస్సు నాగాల్యాండ్కి వెళ్ళి ఉండదు, కానీ నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆల్ ఇండియా పర్మిట్ తెచ్చుకుంటారు, మోస్ట్లీ తిరుగుతూ ఉంటారు. తమిళనాడులో లాస్ట్ టైం నిషేధించారు యాక్చువల్గా ఇట్లాంటి బండ్లు, ఆల్ ఇండియా పర్మిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు తిరుగుతూ ఉంటాయి. కాకపోతే మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని యథావిధిగా మళ్ళీ రన్ అవుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా పండగలకి పబ్బాలకే ఇట్లాంటి బస్సులు బాగా వస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వచ్చే ఇంకా మహా అయితే 2 నెలలు మోస్ట్లీ ఇవే బస్సులు తిరుగుతూ ఉంటాయి. సో అంటే ఏంటంటే ఎందుకు ఎక్కకూడదు అంటే నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ బస్సులలో మీకు సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. అంటే ఏం లేకున్నా సరే వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని అర్థం, సింపుల్గా చెప్పాలి అంటే. అదే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మీరు రిజిస్ట్రేషన్ అయిన బండి అనుకోండి, ఇక్కడ అండ్ ఇప్పుడు కావేరీ ఘటన తర్వాత ఇంకా పెరిగాయి సేఫ్టీ మెజర్స్. అన్నీ చూసుకోవాలి, అన్నీ ఉంటే తప్ప రోడ్డు ఎక్కనివ్వట్ల. ఆల్ ఇండియా పర్మిట్ బస్సులు అని తెచ్చుకొని యథేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ అయినా కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కూడా స్ట్రిక్ట్ అయిపోయాయి. కానీ మీరైనా సరే ఇప్పుడు బస్సు ఆన్లైన్లో బుక్ చేస్తే మనకు తెలియదు అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందని. తీరా అక్కడ దాకా వచ్చిన తర్వాత వెనకన్నా NL అని ఉంటుంది. వద్దు మ్యాక్సిమం. అంటే ఇన్ కేసు ఒకవేళ ఆ బస్సులకి ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి ఏమి ఉండదు, అది ప్రాబ్లం. అంటే ఇరుకు సీటింగు, విండో సీట్ అతను లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా మిగతా వాళ్ళు లేచి నిల్చోవాల్సిందే. అదే తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ బస్సు అయితే ఒకటి కూర్చున్నా సరే హ్యాపీగా ఆ స్పేస్లో వెళ్ళి పక్కన కూర్చోవచ్చు. అంటే ఆ స్పేస్ ఉంటుంది. అంటే ప్రమాదం జరిగినప్పుడు కూడా తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందులోనే ఇరుక్కొని చావకుండా. సో మోస్ట్లీ స్లీపర్ బస్సులను అవాయిడ్ చేయండి. అండ్ సీటింగ్ బస్సులు ఉన్నా కూడా మన తెలుగు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ అయిన బండ్లు ఎక్కండి. ఇంకా మనకు సింపుల్గా చెప్పాలంటే ఆర్టీసీఏ. ప్రైవేట్ బస్సులు ఏవి కూడా నాకు తెలిసి మోస్ట్లీ 90% ఇక్కడ రిజిస్ట్రేషన్ లేవు. అంటే పాప వాళ్ళకు కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. అంటే మంచి బస్సులు కూడా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ 1,40,00,000 కట్టాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే. అదే నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం 40 లక్షలు కడితే చాలా ₹1,00,00,000 మిగిలిపోతాయి. ఇట్లాంటి కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏడాదికి 20 లక్షలు కట్టేవాడు ఆల్ ఇండియా పర్మిట్ అనుకో 5 లక్షలు కడితే సరిపోతుంది. అంటే ఇట్లా ట్యాక్స్ కట్టించుకోవడానికి ఈ ప్రాబ్లం ఎందుకు ఉందంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కో ట్యాక్స్ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాన్ని మంచి బస్సులైనా మంచి చెడ బస్సులను ఎట్లా అంటున్నామంటే సేఫ్టీ మెజర్స్ ఉండేది ఒక మంచి బస్సు, అవేమి లేనివి చెడ్డ బస్సు, ఇంకా అంతమించి ఇంకేం చెప్పలేం. సో మోస్ట్లీ ఎన్ని ప్రమాణాలు పాటించినప్పటికి కూడా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి ఇప్పుడున్న బస్సులలో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. మనకేంటంటే ఎక్కామా ఊరెళ్ళామా దిగామా అనుకుంటాం, కానీ ఒకటి జరిగితే తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించాం. బట్ అట్లీస్ట్ జరిగింది కాబట్టి ఇకనైనా ఆలోచించుకోండి. వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులు దయచేసి ఎక్కొద్దు. థ్యాంక్ యూ సో మచ్.